అంశము 9A భార్యాభర్తల పాత్రలు నాడు నేడు, మార్పుకు కారణాలు, సమస్యలు. కుటుంబ క్రమము, దేవుని క్రమం ఏంటంటే గొడుగు నమూనా దేవుడు, భర్త, భార్య, పిల్లలు. దేవుడు, గాడ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హస్బెండ్, ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ, లీడ్ ద ఫ్యామిలీ అండ్ ప్రొవైడర్. వైఫ్, కంఫర్ట్ చిల్డ్రన్, టీచ్ అండ్ నర్చర్ ద చిల్డ్రన్. చిల్డ్రన్ షుడ్ లవ్ ద పేరెంట్స్ అండ్ ఒబే ద పేరెంట్స్. భర్త యొక్క ముఖ్యమైన పాత్రలు 5. 1 అధిపతి, 2 పోషకుడు, 3 ప్రేమికుడు, 4 నాయకుడు, 5 కుటుంబ ప్రధాన యాజకుడు. భార్య యొక్క పాత్రలు 5. 1 అధికారిని, 2 గృహ నిర్వహణ, 3 అనుసరించుట, 4 గౌరవించుట, 5 ప్రార్థనా సహాయకారి. బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించాలి, విధేయించాలి. భార్యాభర్తల పాత్రలు పూర్వము నేడు, సమస్యల కారణాలు, పాత్రల మార్పిడి కారణాలు. పెండ్లి అయిన తర్వాత భార్యాభర్తలు చేయవలసిన పనులు ఏమిటి, చేయలేనివి ఏమిటి అని మొట్టమొదటి ప్రశ్న వారిలో తలెత్తుతుంది. ఎవరెవరు ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఇది నూతన దంపతులు ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య. నిర్వహించిన దాంపత్య పాత్రలో తిక్కమక, చిక్కు సమస్య. భార్యాభర్తల పాత్రల మార్పిడి, మార్పు కారణాలు ఏమిటంటే 1 వివిధ నమూనాలు ఉన్నాయి. 1 అవసరతలు, కుటుంబ పరిస్థితులు బట్టి. 2 జీవిత దృక్పథము, వ్యక్తిగత భావాలు, విలువలను బట్టి. 3 నైపుణ్యము, శక్తి సామర్థ్యాలను బట్టి. 4 వ్యక్తిగత ఇష్టాలను బట్టి. 5 కుటుంబ నేపథ్యం, పుట్టి పెరిగిన విధానము, తల్లిదండ్రుల నుంచి చూసినవి, నేర్చుకున్నవి, గ్రహించినవి, సంఘం నుంచి, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి చూసినవి, తెలుసుకున్నవి. 6 ఆర్థిక, సాంఘిక, రాజకీయ, మతపరమైన పరిస్థితుల వల్ల. 7 టీవీ, మొబైల్, ఈ మీడియా నుంచి వచ్చినటువంటి సమాచారము. తర్వాత 8 కోర్ట్స్, రిలీజియస్ ట్రెడిషన్స్ అండ్ టీచింగ్స్. తర్వాత 8 కరెంట్ కల్చర్స్, నార్మ్స్, అబ్జర్వేషన్స్, లైఫ్ స్టైల్స్ అండ్ లోకల్ వ్యూస్ ఎక్సెట్రా. 10 బయలాజికల్ డిఫరెన్సెస్. భార్యాభర్తల పాత్రల మార్పిడి, మార్పుకు కారణాలు. 1 పారిశ్రామిక విప్లవము. 2 స్త్రీ సమానత్వము. 3 విద్యావ్యాప్తి. 4 స్త్రీలలో తమ హక్కులలో అవగాహన. 5 స్త్రీ స్వతంత్రంగా సంపాదించుట, ఉద్యోగ అవకాశాల వలన. 6 ప్రపంచీకరణ, ఆధునీకరణ. 7 మీడియా వార్తలు. 8 కుటుంబ నేపథ్యం, దేశ సంస్కృతి, విధానాలు, చట్టాలు. నేటి సమస్య 1 స్వభావ సిద్ధముగా ఉండే స్త్రీ గుణాలు తగ్గినాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన పనులు లేవప్పుడు. ఇద్దరు ఆధిపత్యం చేసే వాళ్ళే, ఇద్దరు నిర్ణయాలు తీసుకునే వాళ్ళే. 2 ఇదివరకు స్త్రీలు పురుషులు వారి స్వభావ సంబంధమైన పనులు బాధ్యతల్లా నిర్వహించడం వల్ల వారి బంధములో సమతుల్యం ఉండేది. ఆడ మగ ఒకరినొకరు సహకరించే విధంగా ఉండే ఏకత్వము సాధ్యము కాని ఒకటితో ఒకరు పోటీ పడేలా ఉండే సామర్థ్యం ఎలా ఉంటుంది? ఇక్కడ ఏ ఒక్కరిది ప్రత్యేకంగా తప్పు కాదు. స్త్రీ పురుషులలోనూ స్త్రీ పురుష తత్వాలు సమతుల్యం చెందటం ముఖ్యం. అప్పుడే వివాహ బంధాలు నిలుస్తాయి. మరి దేవుని వాక్యం అనేది అణగద్రొక్కుటకు, తిరుగుబాటుకు వాడరాదు. దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటే ముఖ్యము. స్త్రీ ఏంటంటే భర్త ప్రేమను, అనురాగాన్ని, గుర్తింపు కోరును. పురుషుడు ఏం చేస్తాడంటే సంపాదనలో, లోక వ్యవహారాల్లో సత్మగుతున్నాడు. అప్పుడు స్త్రీ ఏమవుతుంది? అసంతృప్తికి గురవుతుంది. భార్య ఈసడింపులను భర్త సహించడు. ఇది ఎన్నో సమస్యలకు దారితీయను. అంతేకాకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రత్యేకము, అద్వితీయము, ఒక మర్మము. ప్రతి ఒక్కరూ బాధ్యతల నుండి విడుదలై హక్కులు మాత్రమే వాంఛిస్తున్నారు, కోరుతున్నారు. వయసు వల్ల ఒక వ్యక్తి పరిపక్వత చెందడు, కానీ బాధ్యత వహించడం వల్ల మాత్రమే. ఒకరికొకరు పాలు పంచుటకు ధైర్యం కావాలా, నమ్రత కావాలా, వినుటకు ఓర్పు, నేర్పు, దయాలుత్వం కూడా కావాలా. అంతేకాకుండా దృఢమైన అనుగ్రహం గల అనుకో స్త్రీ స్వేచ్ఛగా, నిర్బంధం లేకుండా, సంతోషంగా, ఇష్టపూర్తిగా, నిబ్బరంగా, సేవికగా అనుకో చూపాలా. అప్పుడే ఆ కుటుంబం అనేది శాంతి సంతోషాల్లో ఉంటాయి. భర్త కూడా సేవా రూపంలో వచ్చిన నాయకుడిగా ఉండాలా. ప్రేమను పంచే త్యాగమూర్తిగా బాధ్యత వహించాలా. కుటుంబాన్ని సంరక్షించడం కూడా, పోషించడం కూడా అతని యొక్క బాధ్యత. మరి ఇద్దరు కూడా త్యాగం ఉండాల్సిందే, ఇద్దరిలో మరి సేవక రూపం ఉండాల్సిందే. తర్వాత వాళ్ళు కూడా మరి వారి విధుల్ని నిర్వర్తించాలి. ఎవరిని మార్చలేరు, తమ్ము తామే మార్చుకోవాలి. మరి దేవుని సహాయంతో తమ ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయవచ్చును. చాలామంది వివాహం చేసుకోవాలని, కానీ మార్పు వద్దని మారని మొండికేస్తారు. మారటానికి ఇష్టపడరు. ఇది వివాహ జీవితానికి సరిపడదు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాని విభిన్న వ్యక్తులుగా మారటానికి, మార్పుకు ఇష్టపడకపోవటం అత్యంత శోచనీయం. పాపాల హృదయంగా మారిపోతూ ఉంది. సమానత్వం, ఈక్వల్లీ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఈక్వల్లీ బ్లెస్డ్ అండ్ ఈక్వల్లీ గివెన్ డొమినియన్ ఓవర్ ద క్రియేషన్ అండ్ టుగెదర్ బిల్డ్ ఫ్యామిలీస్ అండ్ హ్యూమన్ కమ్యూనిటీస్
and be fruitful and fill the earth, and different but equal, separate but equal in all aspects. Male and female are like opposite to one another. Together they can create a complete whole. ఒకే త్రానులోని కలవరపడుతూ రెండు ముక్కలు. కఠిన సమస్య, దిగ్భ్రాంతిని కలిగిస్తుంది, చిక్కు సమస్య, ఒకరినొకరు సంపూర్ణం గావించుకుంటారు. పాప ప్రభావం వల్ల కూడా భూలోకంలో భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ద ఉమెన్ రిమైన్స్ డిపెండెంట్ అండ్ డిజైర్ ఆఫ్ her husband and chair bearing with the pain. Men became the slave to the task for the earnings. So there are so many differences are there. Divide the world into boys and girls. When it comes to the restrooms, they have different strengths, solving problems, building consciousness, and performing leadership functions in distinct way. Women's style of management is perhaps the best than the men. ఆలోచనలు, భావాలు, ప్రవర్తన, పనితీరులో, బంధుత్వ బాంధవ్యాలలో, మానసిక, నైతిక, శరీర తత్వాల్లో విధానాలు కూడా చాలా తేడాగా ఉన్నాయి. వైల్ మెన్ సీక్ మెచ్యూరిటీ బై డిటాచింగ్ దెమ్సెల్వ్స్, ఉమెన్ see themselves maturing as they attach. Men had a gift of independence, a sending gift. They look outward and they initiate. Women have a gift of the interdependence. Men have a gift of independence, a sending gift. They look outward, they initiate. Women have a gift of interdependence, a receiving gift. They have inward perceptive, they nurture. జన్మ పాప ఫలితం వల్ల మరి పురుషుల్లో పెత్తందారితనం ఎక్కువైనది. అధికారం చెలాయింపు, సులాభం కోసం, స్వసుఖం కోసం లొంగ తీసుకోవడానికి చేస్తున్నాడు. దౌర్జన్యము, గర్వం కూడా ఉంటుంది. స్త్రీలు ఏం చేస్తున్నారంటే వేధింపులు ఎదుర్కోలేక మరి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. సాధింపులు, పట్టుదలగా తలపిడుస్తానం వల్ల, సమర్థించుకోవటం వల్ల వాళ్ళు కూడా మరి పురుషుడికి వ్యతిరేకంగా ఉన్నారు. వ్యక్తిగతము, కుటుంబం కాకుండా, అంతేకాకుండా మరి కులము, మతము, ధనగర్వము, చదువు, అందం, మరి కోపము, అలుగుట, అనుమానాలు, పోటీతత్వము, కించిపెట్టుకోవడం కూడా ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య జరుగుతున్నది. పురుషుడు పనికి బాధ్యత, కష్టించి సమటొచ్చి సంపాదించాలి. అతడు మరి స్త్రీ మీద పెత్తనం చేస్తున్నాడు. మరి అప్పుడు స్త్రీ ఏమన్నా భర్త ఎడల కోరిక కలుగుతుంది. అది చేయకూడని పనులు కూడా ఏంటంటే నేడు భార్యాభర్తల పాత్రలు. ఎవ్రీ వన్ కమ్ ఇన్ టు ద మ్యారేజ్ విత్ అన్ ఐడియా ఆఫ్ రోల్స్. వాళ్ళు చూసిన విధానం కావచ్చు, వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు, మరి సంఘంలో జరిగే సంఘటనలు బట్టి ప్రతి ఒక్కరు కూడా వివాహానికి ముందలుగానే నిర్వహించిన పాత్రల గురించి ఒక అభిప్రాయంతో దాంపత్య వివాహ వ్యవస్థలకు ప్రవేశిస్తున్నారు. నాడు నేడు పూర్వం రోజుల్లో స్త్రీ పురుషులు పాత్రలు, వారు నిర్వహించిన పనులు వేరువేరుగా ఉండేవి. మరి వారి స్వభావ సిద్ధమైన నైపుణ్యంతో పనిచేసేవారు కాబట్టి ఒక సమతుల్యం ఉండేది. స్త్రీ పురుషులకు సహజసిద్ధంగా విభిన్నంగా ఉన్నాయి. స్త్రీ కుడి మెదడులో సంబంధించినటువంటి గుణాలు అధికంగా కలిగి ఉంటారు. పురుషుడు ఏమన్నా ఎడమ మెదడుకు సంబంధించిన గుణాలు అధికంగా ఉంటాయి. స్త్రీలు గృహ నిర్వహణ, కుటుంబ ఆలన పాలన ఉండేది పూర్వము. మరి భర్త ఏమన్నా బాహ్య కార్యక్రమాలు, పోషణ ఉండేది. ఈనాడు ఏమవుతుంది, స్త్రీలు చదువు, వివిధ వృత్తులు చేపట్టడం వల్ల సంపాదన, స్వేచ్ఛ, స్వాతంత్రం కోరుతున్నారు. ఓర్పు లేకపోవడం, గృహ విషయాల్లో భాగస్వాములు కావాలని తపన, భర్తలు కూడా చేయాలని కోరుతున్నారు. పురుషులు ఏమన్నా వెనకబడిపోవటం ఉన్నారు, వెనక నుండి నడిపిస్తున్నారు. పురుషుడు ఏమన్నా వార్తాపత్రికలు చదువుతూ, టీవీ వీక్షిస్తూ మౌనంగా సాగుతున్నారు. స్త్రీలు కుటుంబ పనుల్లో సతమగుతున్నట్టు నటిస్తున్నారు. బయటకు లోపలికి తిరుగుతూ మరి అమ్మగారితోటి కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు బాత్రూంలో దాక్కుంటున్నారు. అందువల్ల 100% ఏకాభిప్రాయం ఏ జంటకు ఉండదు కూడా. ఎందుకంటే స్త్రీ లైంగిక వేధింపులో అణచివేతన ధోరణి నిరసిస్తుంది. స్త్రీ హక్కుల కోసం, సమతత్వం కోసం పెద్ద వేయటానికి ప్రాకులాడుతూ ఉంది. అందువల్ల అన్ని మనకు ఒక పాట కూడా ఉంది, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. నేడు పురుషులకు గుర్తింపు సమస్య ఏర్పడినది, వచ్చినది.